శాస్త్రి వామ్ ₹5 ప్యాక్ రిలీజ్ అయింది కదా. శాస్త్రి బామ్ ₹5 అద్భుతం. డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్ష పదవిని ఈ నెల 20న చేపట్టనున్నారు. ప్రమాణ స్వీకార ఉత్సవానికి వివిధ దేశాల నుంచి ప్రముఖులనికి ఆహ్వానాలు అందాయి. దానిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ధర్మపురి వాసి రామడుగు శివకుమార్ సైతం ఆహ్వానాన్ని అందుకున్నారు. టెక్సాస్లో ఉండేటువంటి జార్జియా స్టేట్ ప్రతినిధిగా ఆయన ధర్మపురి వాసి. ఇక్కడ నుంచి ఆయనకి ఆహ్వానం అందడం అనేది చాలా గర్వించదగ్గ విషయంగా భావిస్తున్నారు. గతంలో సైతం వారు అధ్యక్షుని ప్రమాణ స్వీకారానికి వెళ్ళడం జరిగింది. ధర్మపురి వాసులు వారి మిత్రులు సన్నిహితులు ఏమనుకుంటున్నారో ఒకసారి అడుగుదాం. నమస్తే అయ్యా. ఎట్లా రామడుగు శివకుమార్ అక్కడ డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక ఆహ్వానాన్ని అందుకున్నారు, మీరు ఎట్లా భావిస్తారు? రామడుగు శివకుమార్ గారు మాకు చిన్నప్పటి నుంచి పరిచయం. మేము వారితోనే చాలా సన్నిహితంగా ఉంటాం. వారు గత కొన్ని సంవత్సరాల నుంచి వారు అమెరికాలో స్థిరపడ్డారు. వారు అమెరికాలో స్థిరపడమే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ మన దేశం నుంచి ఎవరు వచ్చినా కూడా రాజకీయ నాయకులను రిసీవ్ చేసుకోవడం, వారికి అక్కడ బస ఏర్పాటు చేయడం, అన్ని విధాలుగా చూసుకోవడం, అన్ని విధాలుగా చేస్తుంటారు. చాలా మంచి హెల్పింగ్ నేచర్ కూడా ఆయనే. మా ధర్మపురి వాట్సాప్ గ్రూపులో కూడా ఆయన ఉన్నారు. ఏదైనా ఇలా ఫలానా ఈ కష్టం వచ్చిందంటే వెంటనే స్పందించి దానికి కూడా సహాయం చేస్తారు. అంటే టచ్లో ఉంటారా? ఎప్పుడు టచ్లో ఉంటారు. ఎప్పుడు అందరితో కూడా ఫోన్లో మాట్లాడడం, ఎప్పుడు టచ్లో ఉంటుంటారని, చాలా యాక్టివ్గా ఉంటారని. ఈ డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానాన్ని అందడం నాకు చాలా ఆనందదాయకం. అందులో మా ధర్మపురి వాసి మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. వారు ఇది కాకుండా ఇంకా ఉన్నతమైన పదవులు ఆయనకు రావాలని ఆ భగవంతుని మేము ప్రార్థిస్తున్నాం. నమస్తే అండి, నా పేరు రామడుగు శివకుమార్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ధర్మపురి గ్రామ వాస్తవుడిని. అమెరికాలో అట్లాంటా నగరంలో ఉంటాను. అట్లాంటా జార్జియా రాష్ట్రం. జార్జియా రాష్ట్రం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక స్వింగ్ స్టేట్, చాలా కీలకమైన రాష్ట్రం ఇది. సో ఇక్కడ మనము అంటే నేను రిపబ్లికన్ నేషనల్ కమిటీ మెంబర్గా చాలా అంటే మన ఇండియన్ కమ్యూనిటీ లో ఉన్నటువంటి ఓటర్లను ట్రంప్ వైపు మొగ్గు చూపే విధంగా చాలా అందరినీ కన్విన్స్ చేసి, చాలా ఎలక్షన్ అంటే మీటింగ్స్ లో పాల్గొని చాలా వరకు అందరినీ కన్విన్స్ చేసి, సో ట్రంప్ కు ఓటు పడే విధంగా నేను కష్టపడినందుకు గుర్తించి ట్రంప్ వ్యాన్స్ ఇనాగ్రల్ కమిటీ అని ఉంటుంది, వాళ్ళు రికగ్నైజ్ చేసి నాకు ఈ ప్రమాణ స్వీకారం ఈ మండే రోజు 20వ తారీఖు జరిగేటటువంటి ఈ ప్రమాణ స్వీకారానికి నన్ను రావాల్సిందిగా ప్రత్యేక ఆహ్వానం నాకు పంపారు. సో ఇప్పటికే నాది FBI క్లియరెన్స్, సీక్రెట్ క్లియరెన్స్ ఇవన్నీ మొత్తం అయిపోయి నాకు కన్ఫర్మ్ అయిపోయింది మొత్తం. సో ఈ మండే జరుగుతున్నటువంటి ఈ ప్రమాణ స్వీకారానికి నేను వెళ్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. అలానే చాలా మందికి ఏంటంటే ఈ ట్రంప్ వచ్చిన తర్వాత మన భారతీయులకు చాలా కష్టాలు అయితాయని, ఇవని అవని ఇటువంటివన్నీ మాట్లాడుతుంటారు. బట్ అన్నీ మనము చాలా అటువంటిది ఏం పట్టించుకోవద్దండి యాక్చువల్గా. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనం అందరం లీగల్గా వస్తాము, అందరం క్వాలిఫైడ్ ఉంటాము కనుక మనకి ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. సో స్టూడెంట్స్ అయినా H1B వీసా మీద ఎవరు వచ్చినా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం ఎప్పటి వరకు అయితే లీగల్గా ఉంటామో అప్పటి వరకు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే బార్డర్ సెక్యూరిటీ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంది. బార్డర్ సెక్యూరిటీలో ఏమైందంటే బార్డర్స్ ఓపెన్ ఉంటే కనుక ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చాలా మంది వస్తారు. ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలకు పాల్గొంటారన్నది కూడా ఒక భయం ఉంటుంది. అలానే వాళ్ళు తుపాకులు తీసుకురావచ్చు, మందుగుండు తీసుకురావచ్చు, తర్వాత డ్రగ్స్ తీసుకురావచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నెక్స్ట్ జనరేషన్స్ పిల్లలందరూ బాగుపడాలంటే ఇవన్నింటినీ కంట్రోల్ చేయాలన్న ఉద్దేశమే ట్రంప్ గారు చూసేది. అమెరికా పాలసీ ఎలా ఉంటుందంటే ఇది ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. బేసిక్గా ఏమైందంటే కనుక ప్రపంచంలో ఎవరికి ఎక్కడ నాలెడ్జ్ ఉన్నా కూడా వాళ్ళు కావాలనుకుంటారు, వాళ్ళు దానికోసం ఎంతనైనా పే చేస్తారు. వాళ్ళు ఎంత సాలరీ అయినా పే చేస్తారు, ఎక్కడైనా పే చేస్తారు, ఎక్కడికైనా వెళ్తారు వాళ్ళు. సో ఇక్కడికి వచ్చే వాళ్ళని ఎవరిని రిస్ట్రిక్ట్ చేయకుండానే ఉంటుంది తప్పకుండా. సో అందరికీ మంచి జరగాలని కోరుకుందాము. ఇంకా ఈ పాలసీలు ఇంకా ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత ఎలా ఉంటాయని మనకు తప్పకుండా తెలుస్తూనే ఉంటుంది. కానీ కాకపోతే ఒక రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అంటే ఒక కార్యకర్తగా చెప్తున్నాను, ఎవరేం భయపడాల్సిన అవసరం లేదు, అంత శుభమే జరుగుతుంది. థ్యాంక్ యూ. చూశారుగా, తన ధర్మపురి వాసి ఎప్పుడూ టచ్లో ఉంటూ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుని ప్రమాణ స్వీకారానికి వెళ్ళడంతో చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఇక్కడ స్థానికులకు అందరికీ టచ్లో ఉంటారు. ఈ సమస్య ఉంది అంటే వెంటనే స్పందించేటువంటి స్వభావం వారిది. వారు మరిన్ని
రాజకీయంగా ఉన్నతమైన పదవులు పొందాలని ఆశిస్తూ వారు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, ధర్మపురి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.